సిఎస్సి మోడ్లో ఇస్తున్నాము. గౌరవ కలెక్టర్ గారి నుంచి శాంక్షన్ ఇస్తున్నాము. ఫర్దర్ ప్రొసీడ్ అవుతామండి. అదేవిధంగా విత్తన పంపిణీ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాము. పంటకు సంబంధించి ఈ ముందుగా మాన్సూన్ ముందుగా రైతులతో సాగు చేస్తున్నాము. అట్లాగే మట్టి నమూనాలు కూడా ఇప్పుడు సేకరించడం జరుగుతుంది. ప్రతి రైతుకి కూడా మట్టి నమూనా కావాలి, సేకరించాలని కూడా ప్రపోజల్ పంపించడం జరిగిందండి. అదేవిధంగా రంగారెడ్డి నెల్లూరులో మాదాయ మండలం విత్తనాభివృద్ధి క్షేత్రానికి కాంపౌండ్ కావాలని కాంపౌండ్ కోసం ప్రపోజల్. అంతేకాకుండా మెయిన్ మనకి అటవీ బంధువులు అలాగే వేరుల వల్ల కూడా డామేజ్ ఉంటుంది కాబట్టి 3,547 మంది రైతులకి 7,385 ఎకరాలకి సోలార్ ఫెన్సింగ్ యూనిట్స్ కావాలని ప్రపోజల్ పంపించడం జరిగిందండి. బైబ్యాక్ ఆప్షన్ కంపెనీస్ ప్రతి జిల్లాకి కొన్ని కంపెనీస్ అలౌ చేయడం అండ్ ప్లాంట్ మీద సబ్సిడీ వస్తుంది, ఇంటర్ మీద సబ్సిడీ వస్తుంది, ఈవెన్ మైక్రోఇరిగేషన్ మీద ఆల్రెడీ సబ్సిడీ ఉంది, ఈవెన్ అగ్రికల్చర్ ప్లాంట్స్ మీద కూడా సబ్సిడీ ఉంది. సో రిక్వెస్ట్ అంటే మీరు ఎప్పుడైనా మండల స్థాయి మీటింగ్ చేస్తారు, అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వస్తారు. అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆఫీసర్స్కి మీరు వీటికి కొంచెం సమన్వయం చేయాలి గ్రామంలో. సో ప్లాంట్ మెటీరియల్తో పాటు ఈ సబ్సిడీస్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ 4 years తర్వాత ఫార్మర్స్కి ఇన్కమ్ వస్తుంది. చాలా మంచి ఇన్కమ్ తీసింది. ఇప్పుడు షుగర్ కేన్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 4 to 5 times ఎక్కువ ఇన్కమ్ రావచ్చు వాళ్ళు పంప్ చూస్తే. సో గవర్నమెంట్ కూడా దృష్టి పెడుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ఎక్కువ టార్గెట్ జరుగుతుంది. సో మై రిక్వెస్ట్ మీరు ఎప్పుడైనా రివ్యూ చేస్తే ఈ ఏరియాలో షుగర్ కేన్ ఉంటే ఈ షుగర్ కేన్కి అది ప్లేస్మెంట్ చేసుకోండి. ఎక్కడైనా మిగతా సపోజ్ వెస్టర్న్ ప్రాంతం లైక్ కలంనే కానీ పొంగల్ కానీ ఇటు సైడ్ జాక్ ఫ్రూట్ మంచి పొటెన్షియల్. సో జాక్ ఫ్రూట్ మనం ప్రమోట్ చేయాలి. ఇప్పుడు అక్కడ కూడా బైబ్యాక్ ఆప్షన్స్ వస్తున్నాయి. సో కింద స్థాయి ఆర్ఎస్కి ఆ టార్గెట్ ఇస్తున్నాము. మీరు కూడా మండల స్థాయి ఒకసారి రివ్యూ చేస్తే అందరికీ నమస్కారం. కూరగాయల విస్తరణ, దాంతోపాటు ప్రొటెక్టెడ్ కల్టివేషన్, ఫార్మ్ పాండ్స్, క్రాప్ హౌసెస్, ఫార్మ్ రెగ్యులేషన్ ఇవి అమలు చేయడం జరిగింది. ఇది అన్ని పూర్తి చేయడానికి కోసం సుమారుగా 200 పైన కోట్లు డబ్బు కావాలి. అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలి, పెయింటింగ్ కావాలి, క్లాస్ రూమ్స్ కట్టాము అండ్ ఫ్లోరింగ్ పెయింటింగ్ అంటే. సో ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఏ చెప్పడం జరుగుతుంది, ఈ జియో నంబర్ 117 ఆల్టర్నేటివ్ అంటే ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ కన్సెప్ట్ తీసుకురావాలి. ఈ మోడల్ ప్రైమరీ స్కూల్లో ఒక స్కూల్లోనే ఎక్కువ మంది చదువుతారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో వాళ్ళు కొంచెం హోల్డ్ పెట్టారు. సో ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆ పనులు పూర్తి చేయడం జరుగుతాయి. ఇది గవర్నమెంట్ ద్వారా చెప్పడం జరిగింది. సో కొంచెం ఎక్కువ శాంక్షన్ చేయడం జరిగినాయి. ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ కూడా ఎక్కువ కావాలి. సో దీనివల్ల ఎగ్జిక్యూటివ్ స్టేట్ లెవెల్ ఇప్పుడు జరగట్లేదు. సో ఇది మాట్లాడుతున్నాం. కానీ 3 కంపోనెంట్స్ చేసుకోవచ్చు ఉపాధి హామీలో. ఒకటి కంపౌండ్ వాల్ పూర్తి చేయడం కోసం డబ్బు ఖర్చు చేసుకోవచ్చు. రెండోది 2 లక్షల రూపాయల వరకు టాయిలెట్ కూడా ఉపాధి హామీ ప్రోగ్రామ్. టాయిలెట్స్ పెండింగ్ ఉంటే కూడా టాయిలెట్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు జిల్లా స్థాయి. మూడోది 10 లక్షల వరకు ప్లే గ్రౌండ్స్ కూడా. సో ఇప్పుడు ప్లే గ్రౌండ్స్ కూడా ఈ తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే బిల్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి. బిల్స్ పే లేకపోతే ఇమీడియట్గా ప్లే గ్రౌండ్స్ కూడా తీసుకుంటాము. ఒకటి సమస్య అంటే ఇక్కడ వస్తుంది అడిషనల్ క్లాస్ రూమ్స్. ఆ క్లాస్ రూమ్స్కి చేసేది మన స్టేట్ లెవెల్ నుంచి డబ్బు రావాలి. సో ఒక ఈ పెండింగ్ కాన్స్టిట్యూన్సీకి వచ్చిన తర్వాత డీటెయిల్గా అనాలిసిస్ చేశాను. ఇప్పుడు లాస్ట్ 10 రోజుల కూడా ఒక రిపోర్ట్ అడిగాను అండ్ చెప్పారు మొత్తం స్టేట్ వైజ్గా పెద్ద స్కేల్ శాంక్షన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఆల్మోస్ట్ చిత్తూరులో చూస్తే ఒక 2.5 crore వరకు కవర్స్ ఎక్కువ జరిగినాయి. ఇది 100% ఇంక్రీజ్ అవుతుంది. 2 రీజన్స్. ఒకటి ప్రైస్ ఎక్కువ వస్తుంది, డబుల్ ప్రైస్ వస్తుంది. ఈల్డ్ కూడా ఒక 0.5 metric ton పెరిగింది. సో లాస్ట్ వీక్ ఏంటంటే ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఈసారి శాంక్షన్స్లోనే కొంచెం ఎక్కువ వస్తుంది. రీసెంట్గా ఏం చేయడం జరుగుతుంది, ఆల్మోస్ట్ 10 crore ఎక్కడెక్కడ నీడీ హై స్కూల్స్ ఉన్నాయి అక్కడ ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు బీసీకి ఎస్పీడీ గారికి చెప్తున్నాము. ఎస్పీడీ గారు కమిట్ కూడా అయ్యారు, బడ్జెట్ ఇస్తారు. సో ఫస్ట్ 10 crore తోటి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీరు ఏం స్కూల్ చెప్పారో ఒకసారి డీటెయిల్ ఇవ్వాలి, ఇది ఇంక్లూడ్ చేస్తాం. స్కూల్స్ ఎంపీపీ స్కూల్స్, జెడ్పీ స్కూల్స్, అదేవిధంగా కాంపౌండ్ వర్క్స్ కూడా అడిగాను సార్. లాస్ట్ జనరల్ బాడీలో రోడ్డు పక్కనే ఉన్నాయి. రైల్వే ట్రాక్ సార్. గుడిపల్లి మోడల్ స్కూల్ కావచ్చు, కస్తూర్బా,
అదేవిధంగా జెడ్పీ హై స్కూల్ సార్ చాలా ఇబ్బంది ఉంది సార్. కాంపౌండ్ వాల్స్ లేకుండా అక్కడ లోకల్గా కూడా మాట్లాడాలి సార్ ఎంఈఓ గారు సార్. నేను టీం పంపిస్తాను, కంపౌండ్ వాల్స్ 4 రోజులు శాంక్షన్ చేస్తాను. మేము 10 crore ప్రపోజల్స్ ఏమి పంపిస్తున్నాము, ఆ స్కూల్ చూసుకొని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాం సార్. రూపాయలు చొప్పున, అదేవిధంగా వికలాంగులు కృష్ణవ్యాధిగ్రస్తులకి 6,000 రూపాయలు చొప్పున, మంచానికే పరిమితమైన పేషెంట్లకి 15,000 డబ్బులు ఇచ్చాము. 13,500 కోట్ల రూపాయలు ప్రతి మండలంలో కూడా యావరేజ్గా 50 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. ఈ వర్క్స్ అన్ని కూడా మా దగ్గరకు వచ్చిన అన్ని అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే బిల్స్ కాకుండా సభ్యులు ఇక్కడ సభ దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్తున్నాను. ఇంకా కూడా తాగునీరు సమస్య ఎక్కువ ఉందని చెప్పి ఈరోజు కొన్ని పత్రికల్లో రావడం కూడా చూసాము. అటువంటి సమస్యలు ఎక్కడైనా ఉంటే ఐడెంటిఫై చేసుకొని మీరు ఎంపీపీలు కానీ జిల్లా పరిషత్ సభ్యులు కానీ లేదా డిపార్ట్మెంట్లుగా కూడా మీరు ఐడెంటిఫై చేసి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ త్రాగునీరు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఖచ్చితంగా శాంక్షన్స్ ఇస్తాము. శాంక్షన్స్ ఇచ్చినట్టు కూడా దాదాపు 90% వరకు పూర్తి అయ్యాయి. 80% వరకు బిల్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకేమైనా సమస్యలు ఉంటే ఇప్పుడు ఇచ్చినట్టు వర్కుల పైన మీరు సమకూర్చి చేస్తే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆయన అడిగారు కదా విడో పెన్షన్ రావడం లేదని చెప్పేసి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక కపుల్ ఉన్నారు, మెటల్ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత హస్బెండ్ చచ్చిపోయారు. అప్పుడు ఆవిడ విడోనే అవుతుంది కదా, సో ఆవిడకి పెన్షన్ కూడా రావడం లేదు. అది కూడా మీరు ఈసారి మాట్లాడేటప్పుడు దాన్ని కూడా మీరు రికమెండ్ చేశారంటే సో వాళ్ళకి కూడా విడో పెన్షన్ ఇస్తే బాగుంటుంది. సో అలా కేసులు దండిగా ఉన్నాయి. కరెక్ట్ విలేజ్కి వెళ్తే మమ్మల్ని అడుగుతున్నాం. సో ఏం సమాధానం చెప్పాలో తెలియదు. సో కాబట్టి దీన్ని కూడా మనం గవర్నమెంట్ రికమెండ్ చేస్తే బాగుంటుంది. సో వాళ్ళు కూడా విడో పెన్షన్లో మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. చాలా బాగుంటుంది, ప్రభుత్వానికి మంచి తెలుస్తుంది. అంటే మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మీకు సిటీ ఉంది, అన్నీ ఉంది. ఒక యాక్సిడెంట్ కేసు తలలో దెబ్బతిన్నప్పుడు ఒక చిన్న లాజిక్ అన్నీ చేసేటప్పుడు సిటీ కూడా చేస్తుంటే ఇంత ప్రాబ్లం ఉండదు. ఫైనల్గా పేషెంట్ వచ్చి సివియర్గా హెడ్లో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి పేషెంట్స్ అనిపోవడం జరిగింది. సో హెడ్ క్వార్టర్స్లోనే ఈ పరిస్థితి అంటే ఇక మళ్ళాంటి విలేజ్లో జీడినెల్లూరులో పిహెచ్సి సెంటర్లు ఎలా జరుగుతాయని మీరు ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా మీరు దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి, మెరుగైన వైద్యం అందించాలి. ఎందుకంటే అందుకే హెడ్ క్వార్టర్స్లో ఎందుకంటే హాస్పిటల్ పెట్టాము, సిటీ పెట్టాము, అన్నీ కూడా ఎంఆర్ఐ పెట్టాము, అన్నీ ఉన్నాయి ఇక్కడ. దాన్ని ప్లే చేసుకోవడానికి ఏం కష్టము. ఆ రోజు సిటీ చేసి ఉంటే ఆ పేషెంట్ మనం కరిగించవచ్చు కదా, బ్లడ్ క్లాట్కి మనం ఇంజక్షన్ ఇచ్చి కరిగించి వచ్చి అమ్మాయిని కాపాడవచ్చు కదా. సో ఇలాంటివి జరగకుండా దయచేసి మీరు చూసుకోవాలని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక దారుణం ఏంటంటే మీరు సింపుల్గా డెలివరీ రేట్ 85% చెప్తున్నారు. వినడానికి ఇది చాలా బాగుంది. 85% అంటే మంచి రేట్, డెలివరీ రేటు. కానీ రీసెంట్గా చూసారంటే మొత్తం పేషెంట్స్ కూడా ఐఎస్ పేషెంట్స్ కానీ సింపుల్గా చిన్న చిన్న కాంప్లికేషన్ ఉంటే కూడా వాళ్ళని మన గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోవడం లేదు. వాళ్ళందరినీ కూడా బయటికి ప్రైవేట్ హాస్పిటల్లో రెఫర్ చేస్తున్నారు. ఇది మీకు తెలుసు అనుకుంటాను. మీరు అడుగు కూర్చున్నారంటే ఇవన్నీ కూడా డేటా వస్తుంది మీకు. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ వచ్చి అక్కడ డెలివరీ కావడం లేదు. చిన్న ఐరిస్ కంటే కూడా వాళ్ళు సింపుల్గా ఏం చేస్తున్నారు, పక్కన ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేసి ఆడ డెలివరీ చేస్తున్నారు. సో మళ్ళా నా క్వశ్చన్ ఏంటంటే హెడ్ క్వార్టర్స్ అయినా ఇదే పరిస్థితి అయితే మళ్ళాంటి చిన్న చిన్న దాంట్లో పిఎస్సిలో ఎలా ఉంటుందని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందించాలి. డెలివరీ ప్రతి పూర్ పేషెంట్స్ కూడా బయటకు పోయి 50,000, 60,000, 1 lakh ఖర్చు పెట్టుకోలేదు. సో అన్ని ఫెసిలిటీ ఉన్నప్పుడు ఇక్కడే మీరు డైరీ డిపార్ట్మెంట్లో స్ట్రిక్ట్గా పిలిచి వాళ్ళందరినీ కూడా ఇక్కడే డెలివరీ చేయాలని చెప్పేసి మీరు ఇన్సిస్ట్ చేయాలి. ఏ పేషెంట్ కూడా రెఫర్ కాకూడదు. కంటిన్యూస్గా ఆర్టికల్ వస్తున్నాయి, మీరు చదవండి న్యూస్ పేపర్లో. కంటిన్యూస్గా ఏమొస్తుందంటే అన్ని పేషెంట్స్ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే పేషెంట్ అన్నీ కూడా బయటికి రెఫర్ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద కేర్ లేదు, గవర్నమెంట్ డాక్టర్స్ ఏం పెద్దగా పట్టించుకోవడం లేదు అనే టైప్లో అన్ని చోట్ల మనకి పేపర్లు వస్తున్నాయి. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా మనం ఫోకస్ చేసి ఫ్యూచర్లో ఇలాంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. కలెక్టర్ గారు ఇంకోటి ఏంటంటే మా జీడినల్ నియోజకవర్గంలో పాలసముద్రంలో గంగమ్మాపురంలో పిహెచ్సి ఒకటి శాంక్షన్ అయింది 2022లో. అక్కడ నుంచి మేమేం అడిగామంటే పక్క విలేజ్లో
మేము ట్రాన్స్ఫర్ చేసింది కానీ ఎందుకంటే అక్కడ పేషెంట్ లోడ్ కొద్దిగా తక్కువ ఉంది. సో కాబట్టి పక్క విలేజ్లో తిరుమలాపురం అనే ఏరియాలో ట్రాన్స్ఫర్ చేద్దాము. ఎందుకంటే అక్కడ పేషెంట్స్ లోడ్ బాగుంది, మంచి క్రౌడ్ ఉంది. మా నియోజకవర్గంలో అయితే ప్రతి పిఎస్సిలో బాగా పేషెంట్స్ లోడ్ అయితే బాగుంది. తెనుమూరులో కానీ కారంలో కానీ మీరు ఎక్కడ తీసుకున్నా పేషెంట్ లోడ్ బాగుంది. గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పేషెంట్స్ వస్తున్నారు. సో దీన్ని 2022 శాంక్షన్ అని మనం దాన్ని పూర్తి చేయలేకపోయాం. సో ఖచ్చితంగా దీన్ని మాకు గంగమాపురం నుంచి తిరుమలపురానికి బిఎస్సి శాంక్షన్ చేసి షిఫ్ట్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరుతున్నాము. ఇది చేస్తే చాలా పూర్ పేషెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. కలెక్టర్ గారు ఇది కొద్దిగా మీరు దగ్గరగా యాక్షన్ చేసుకుంటారని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా కలెక్టర్ గారు విచేసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్సీస్, అదేవిధంగా గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు, తోటి అధికారులు, అదేవిధంగా పత్రికా సిబ్బంది అందరికీ కూడా నమస్సుమాంజలి. దరిదాపుగా మనము డిసెంబర్ 31వ తారీఖున ఈ యొక్క సర్వసభ్య సమావేశాన్ని మనం జరుపుకోవడం జరిగింది. ఆ తర్వాత దరిదాపుగా 4 మాసాల తర్వాత ఈ యొక్క సమావేశాన్ని మనం జరుపుకుంటున్నాం. దీనిలో ముఖ్యంగా జిల్లా ప్రజా పరిషత్ నుంచి కొన్ని అంశాలని గౌరవ సభ్యులతో షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటూ, మనకు జిల్లా పరిషత్కి సంబంధించి ఎందుకంటే ఎక్కువగా గౌరవ జడ్పీటీ సభ్యులు అందరూ ఉన్నారు. ఎక్కువ భాగం ఏంటంటే సార్ మాకు ఆ బడ్జెట్ కావాలి, ఇంత డబ్బు కావాలి, అక్కడ ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పి అటు గౌరవ చైర్మన్ గారి దగ్గరికి కానీ నా దగ్గరికి కానీ ఎక్కువ భాగం అడుగుతూ ఉంటారు, ఫోన్ల ద్వారా కానీ నేరుగా కానీ. దీనికి సంబంధించి మనకు గత సంవత్సరం నుంచి తీసుకున్నట్లయితే, ఎందుకంటే ఈ యొక్క ఆర్థిక సంవత్సరం మార్చి 31 ముగిసిపోయింది. గత ఏప్రిల్ మాసం నుంచి కూడా ఈ యొక్క మార్చి 31 వరకు ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరాలు పరిగణించినట్లయితే దాదాపుగా 12 నెలల్లో ఏప్రిల్, మే, జూన్ ఈ యొక్క ఎన్నికలు ఉండడం వల్ల అప్పుడు మన జిల్లా పరిషత్ నుంచి ఏ రకమైనటువంటి ఆ ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ఏ రకమైనటువంటి వర్కులు కూడా మనం మంజూరు చేయలేదు. కాకపోతే ఆ కాలంలో మన యొక్క జిల్లా పరిషత్కు సంబంధించి 2 రకాల నిధులు వస్తున్నాయి. ఒకటి సాధారణ నిధులు, రెండవది ఏంటంటే ఆర్థిక సంఘం నిధులు. ఏమైనా కూడా గ్రామ పంచాయతీకైనా, మండలాలకైనా, జిల్లా పరిషత్కైనా ఈ 2 రకాల నిధులు వస్తూ ఉంటాయి. దీనిలో బడ్జెట్ తీసుకున్నట్లయితే దరిదాపుగా 12 నుంచి 13 కోట్ల రూపాయలు సాధారణ నిధులు మన జిల్లా పరిషత్కు జమ అవుతూ ఉంటాయి. అదే రకంగా ఈ యొక్క ఆర్థిక సంఘం నిధులు తీసుకున్నట్లయితే ఒక 25 నుంచి 27 కోట్ల వరకు మన జిల్లా పరిషత్కు జమ అవుతూ ఉంటాయి. అదే రకంగా గత సంవత్సరం కూడా మనకు ఈ సాధారణ నిధుల కింద 13 కోట్ల రూపాయలు జమ కావడం జరిగింది. ఈ 13 కోట్లు కూడా మనకు దరిదాపుగా ఇంత మోతాదులో ఆ యొక్క బడ్జెట్ అంచనాలు బట్టి ఆ యొక్క బడ్జెట్ అంచనాలో ఎవరెవరికి ఎంత కేటాయింపులు ఉంటాయో దానికి అనుకూలంగా ఖర్చు చేసినప్పటికీ కూడా 2018-2019 కాలంలో దరిదాపుగా ఒక 400 వర్కలకి అప్పుడు జరిగినా కూడా వర్క్లన్నీ కూడా జరిగినా కూడా పేమెంట్ ఇవ్వలేదు అనే కారణాల రీత్యా దరిదాపుగా 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాటికంతా కూడా పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా వరకు ఒక 80% ఆ పేమెంట్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రొటీన్గా గౌరవ శాసనసభ్యులు ఏవైతే అడుగుతున్నారో ఆ వర్క్లన్నీ కూడా ఈ యొక్క సాధారణ నిధుల ద్వారానే మనం ఇవ్వడం జరిగింది అనమాట. దీనిలో ఎంత మొత్తం అయితే వచ్చిందో అంత మొత్తం కూడా మనం ఖర్చు చేసినప్పటికీ జనవరి 10 నుంచి ఈ యొక్క సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేసినప్పటికీ కూడా అవన్నీ తిరిగి DDO లాగిన్కి రావడం జరిగింది. వాటిని తిరిగి మనం ఏప్రిల్ మాసంలో అప్లోడ్ చేస్తూ ఉండడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఈ యొక్క 15 ఫైనాన్స్ కింద మనకు గత సంవత్సరం అంటే 24-25 కాలానికి 13 కోట్లు అంటే మొదటి విడత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే మనకు అందజేయడం జరిగింది. ఆ 13.5 కోట్లు కూడా మనం దరిదాపుగా గత సంవత్సరంలో అందరూ జడ్పీటీసీ ప్రపోజల్స్లో 30 కోట్లకు పైగా మనం వర్క్లు అయితే మంజూరు చేయడం జరిగింది. దానిలో చేసినటువంటి వర్క్లన్నీ కూడా దరిదాపుగా ఒక 10 కోట్ల ఎక్స్పెండిచర్ మాత్రం మనం పెట్టుకోవడం జరిగింది.